హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? విధేయతను నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటలో చెవిని పెడదాం, శ్రద్ధగా ఆలకించుదాం. ఈ ఉదయకాల సమయంలో, ఈ పరిశుద్ధ దినములో విధేయత అంటే ఏంటి అనేది కొన్ని కోణాల్లో మీకు వివరించడానికి ఇష్టపడతా ఉన్నాను. లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేఖనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా దేవుని వాక్యానికి లోబడే ప్రయత్నం చేద్దాం. విధేయత అంటే ఏంటి చెప్పండి ముందుగా. విధేయత అంటే ఏంటి? విధేయత అంటే ఏంటంటే అమ్మా, వినయము. విధేయత అంటే ఏంటి? విధేయతకి పర్యాయ పదం వినయం. వినయము, విధేయత అంటే మాట వినడం. దేవునికి స్తోత్రం. విధేయత అంటే లోబడడం, మాట వినడం, లోబడడం, చెప్పినట్టు చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒబీడియన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒబే అవ్వడం, చెప్పిన దానికి అంగీకరించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. విధేయత అంటే ఏంటంటే, మొట్టమొదటి మాట, విధేయత అంటే ఆలస్యం చేయకూడదు. విధేయత అంటే చెప్పిన వెంటనే చేయాలి. దానినే విధేయత అంటారు. ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ఇది విధేయతకు అర్థం ఏంటంటే, చెప్పిన వెంటనే మీరు నన్ను వెంబడించండి అని యేసయ్య చెప్పుకొని, ఆగండి చేపలు పట్టుకుని తర్వాత వలలన్నీ మా ఇంటి దగ్గర పెట్టేసుకుని చేపలన్నీ ఇంటి దగ్గర పెట్టేసి అప్పుడు వస్తామనలేదు వాళ్ళు. వెంటనే వారు ఏం చేశారంటే వలలు విడిచి యేసుని వెంబడించారు. హల్లెలూయా. విధేయత అంటే మాట వినడం, అంటే చెప్పిన వెంటనే చేయడం. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని వాక్యం ఏదైతే చెప్తూ ఉన్నదో అది వెంటనే మనం చేయాలి. అప్పుడే దేవుని వాక్యానికి విధేయులమైన వారం అవుతాం, దేవుని మాటకు విధేయులమైన వారం అవుతాం. అప్పుడు దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో వర్తమానాలు వింటున్నాం, కానీ ఆ వాక్యాన్ని వింటున్నాం కానీ దానిని మన జీవితంలో అనుసరించడం లేదు, పాటించడం లేదు, అన్వయించుకోవడం లేదు. కనుక మన జీవితాల్లో ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాం. ఇక్కడ సీమోను, ఆంద్రేయ 2 అన్నదమ్ములు కూడా ఆ సముద్రంలో చేపలు పడుతున్నారు. చేపలు పడుతూ ఉంటున్నప్పుడు యేసయ్య వారిని చూసి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అనగానే వెంటనే, ఈ మాట మనం గమనించాలి. దేవుని విషయాల్లో, దైవిక విషయాల్లో, సంఘము విషయాల్లో వెంటనే మనము చేయాలి. అప్పుడే విధేయులం. దేవుని విషయాల్లో ఆలస్యం చేసిన, దేవుని వాక్యం విషయంలో ఆలస్యం చేసిన దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోం. ఒకనొక సమయం నిర్ణయించుకున్నాం, 10:30 నుండి 12:30. అంటే ఇది దేవుని యొక్క కట్టడ, దేవుని సంఘానికి ఒక సమయం ఏర్పాటు చేసుకున్నాం. కానీ మనం ఎప్పుడు వస్తున్నాం
అంటే విధేయులం అవ్వట్లేదు, సంఘ కట్టుబడికి విధేయం అవ్వట్లేదు, దేవునికి విధేయులం కావట్లేదు. కనుకనే మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండట్లేదు. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మార్పు రావాలి మనలోనికి. ఇంకొక 10 రోజుల్లో 120 సంవత్సరాల సంబరాలు చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ మందిరానికి వచ్చే విషయంలో ఇంకా ఆలస్యంగానే వస్తున్నాం. ఎక్కడుంది విధేయత? దేవుని ఎడల భయం ఎక్కడుంది? దేవుని సన్నిధి ఎడల విధేయత ఎక్కడుంది? దేవుని సంఘానికి వెళ్ళాలనే విధేయత ఎక్కడ కనబడుతుంది మనకి? వెంటనే 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 ఒబీడియన్స్ అనేది వెంటనే జరగాలి. ఆయన ఆ యుద్ధకు రండి అంటే వెంటనే వచ్చారు వాళ్ళు. మనం ఒక సమయము అనుకున్నప్పుడు ఆ సమయానికి రావాలి. డిలే ఒబీడియన్స్ ఆల్సో డిసొబీడియన్స్. డిలే ఒబీడియన్స్ అంటే ఆ యొక్క కార్యాన్ని ఆలస్యం చేసి రావాలి 10:30కి, కానీ ఆలస్యంగా వచ్చావు. ఆలస్యంగా వచ్చినా అది డిసొబీడియన్స్ కిందే లెక్క, అంటే అవిధేయత కిందే లెక్క. నువ్వు 10 గంటలకి ఆఫీస్కి వెళ్ళాలి, 10 గంటలకి డ్యూటీకి వెళ్ళాలి, 10 గంటలకి నువ్వు కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, 10:30కి నీకు అటెండెన్స్ వేసేస్తారు. కానీ 10 గంటల 10:30 తర్వాత నువ్వు డ్యూటీకి వెళ్ళిన అది ఆబ్సెంట్ లెక్కే. నువ్వు 11:30కి వెళ్ళావు అనుకో, వెళ్ళి డ్యూటీ చేసుకుంటావు, కానీ నీకు డబ్బులు రావు, ఆబ్సెంట్ పడుతుంది. ఆ దినం హాజరు ఆబ్సెంట్ అవుతుంది, ఎందుకంటే ఆలస్యం అయ్యావు కనుక. దేవుని విషయంలో కూడా అంతే. నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నావో దేవుని యొద్ద నుండి నీ మీదకి వచ్చే ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి, ఎందుకంటే నువ్వు అవిధేయత చూపిస్తూ ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే విధేయుడు అవుతావో, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి, దైవిక విషయాల్లో విధేయత చూపిస్తావో అప్పుడే దీవించబడతావు. వారు ఆయన మాటకు వెంటనే లోబడ్డారు. అపోస్తుల కార్యములో 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములో 8వ అధ్యాయం 35-36 వచనాలు జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూడా డిలే చేసేస్తా ఉంటాం. ఏంటంటే బాప్తిస్మ విషయంలో యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకున్నాం. ఆయన మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడు, మనందరి పాపముల నిమిత్తం ఆయన కలవరి సెలవులో మరణించాడు. వచ్చే నెల ఏప్రిల్ నెలలో మనం చూస్తాం, గుడ్ ఫ్రైడే రోజున ఆయన మనందరి పాపముల నిమిత్తం కలవరి శిలువలో హింసించబడ్డాడు. నాగటి చాల వల్లే ఆయన వీపు దున్నబడింది. ఆయన శరీరం మీద అనేకమైన కొరడా దెబ్బలు కొట్టారు, శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టారు, చేతుల్లో మేకులు దిగ్గొట్టారు, కాళ్ళలో మేకు దిగ్గొట్టారు, పక్కలో బల్లెంతో పొడిచారు. ఇవన్నీ వింటాం. ఇవన్నీ విన్నా కానీ బాప్తిస్మం తీసుకోవడానికి ఆలస్యం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆ నపుంసకుడు ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. ఏంటి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. 53వ అధ్యాయం చదువుతుంటే అతనికి అర్థం కాలేదు. అప్పుడు దేవుని ఆత్మ పాస్టర్ గారు అయిన ఫిలిప్పిని పంపించింది. ఆ ఫిలిప్పి వెళ్ళి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి వివరాన్ని అతనికి తెలియజేశాడు. ఇదిగో మన పాపముల నిమిత్తం యేసయ్య మరణిస్తాడు, ఆయన ఈ విధంగా హింసించబడతాడు, ఆయన నమ్ముకుంటేనే రక్షణ, ఆయన నమ్ముకుంటేనే పరలోక రాజ్యము, మోక్షము అనే విషయాన్ని క్లియర్గా చెప్పినప్పుడు ఆ రథం మీద వీళ్ళిద్దరికీ ఆ వాక్య సందేశం అందిస్తూ ఉన్నప్పుడు ఆ రథం వెళ్తున్న చోటనే మార్గ మధ్యంలో నీళ్లు కనపడ్డాయంటే, ఒక చెరువు కనపడింది. వెంటనే రథాన్ని ఆపేసి, నేను యేసు ప్రభువుని అంగీకరిస్తున్నాను, ఇదిగో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, నాకు వెంటనే బాప్తిస్మం ఇచ్చాయని చెప్పాడు. హల్లెలూయా. యేసును తెలుసుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకోవడానికి ఆలస్యం చేయకూడదు. డిలే ఒబీడియన్స్ ఆల్సో డిసొబీడియన్స్. ఎందుకంటే ఆలస్యం చేస్తే ఒకవేళ జరగకూడనటువంటి కార్యం ఏదైనా నీ జీవితంలో జరిగిపోతుందేమో. ఎప్పుడైతే యేసును అంగీకరించావో, అంగీకరించిన నీవు ఆలస్యం చేయకూడదు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తే పౌలు గారు ఆ యొక్క చెరసాల నాయకుడికి, పౌలు శిలల్ని జైల్లో పెట్టేస్తే, కాళ్ళు చేతులు సంఖ్యలు వేసేస్తే, వారు అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేసినప్పుడు వెంటనే భూకంపం వచ్చి వారి సంఖ్యలు దిగిపోయాయి, చెరసాల బద్దలైపోయింది. అప్పుడు ఆ చెరసాల నాయకుడు, ఆ జైలు సూపరింటెండెంట్ అనుకున్నాడు, అయ్యబాబు ఇంకేంటి గేట్లన్నీ తెరిచిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయి జైల్లో ఉన్న ఖైదీలందరూ వెళ్ళిపోయారేమో, ఇంక నేను చచ్చిపోతాను అనుకుని సూసైడ్ చేసుకుందాం అనుకుంటుంటే పౌలు అంటున్నాడు, ఆగండి ఆగండి సూపరింటెండెంట్ గారు, మీరేం కంగారు పడకండి, మేము అందరం ఇక్కడే ఉన్నాం అని చెప్పగానే జరిగిన ఆశ్చర్యకార్యం, దేవుడు చేసిన గొప్ప అద్భుతం చూసి నేను యేసు ప్రభువుని అంగీకరిస్తున్నానంటే ఆ రాత్రే జైలు నాయకుడికి పౌలు గారు బాప్తిస్మం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. యేసును అంగీకరించిన తర్వాత, యేసు రక్షకుడు అని తెలిసిన తర్వాత మనం ఆలస్యం చేయకూడదు, వెంటనే విధేయత చూపించి బాప్తిస్మం తీసుకోవాలి.
విధేయత అంటే అర్థం ఏంటంటే ఆలస్యం చేయకూడదు, వెంటనే చేయాలి. రెండవ అర్థం ఏంటంటే విధేయత అంటే సందేహం లేనిది అని అర్థం. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ అంటే ఏంటంటే ఇంకా డౌట్ లేదు దాని మీద, సందేహం లేనిది. నువ్వు దాన్ని ఒబే అవుతున్నావు అంటే దాని మీద నీకు ఏ విధమైన సందేహం లేదు అని అర్థం. ఒకసారి చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7-8 వచనాలు. విధేయత అంటే సందేహం లేకుండా ఉండడం, అంటే పూర్తిగా నమ్మడం అని అర్థం. 11వ అధ్యాయము 7-8 వచనాలు. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతను లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవునికి స్తోత్రం. విధేయత అంటే ఇంకా నమ్మాలి దాన్ని, దాని మీద ఏ విధమైన డౌట్ పడకూడదు. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఆ వాక్యం సత్యమైనది, ఆ వాక్యం నిజమైనది అనే విషయం మన హృదయంలో ఉండాలంటే, కానీ ఆ వాక్యంలో సందేహం మనం ఉంటే ఆ వాక్యం మన హృదయంలో ఫలింపదు, నీరు కట్టి ఫలించదు అది. ఇక్కడ దేవుడు నోవాహుతో అంటున్నాడు, ఇదిగో నోవాహు, నువ్వు ఒక ఓడను సిద్ధం చేయి. గొప్ప జలప్రలయంతో ఈ యొక్క లోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను అంటే, జలప్రలయం అంటే ఏంటో తెలియదు, వర్షం అంటే ఏంటో తెలియదు. కానీ నోవాహు ఏం చేశాడంటే దేవుని మాటకు విధేయుడయ్యాడు. అతను అక్కడికి సందేహపడలేదు, డౌట్ రాలేదు. అయ్యా జలప్రలయం అంటే ఏంటి, వర్షం అంటే ఏంటి, దీన్ని ఎలా చేయాలి, ఎలా నమ్మమంటావు అని అడగలేదు. కానీ దేవుని మాట చొప్పున అతడు వాడను సిద్ధం చేశాడు, తద్వారా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత అంటే ఏంటంటే సందేహపడకుండా ఒప్పుకోవడం. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం సందేహపడకూడదు. దేవుని వాక్యములో రాయబడిన ప్రతిదీ కూడా మన జీవితంలో జరుగుతుంది. ఈ విధేయతలో ఇంకొక కోణం ఏంటంటే సందేహపడకుండా నమ్మడం అని అర్థం. మూడో కోణం విధేయత అంటే ఏంటంటే బలవంతం కాకుండా మనస్ఫూర్తిగా చేయడం. విధేయత అంటే, ఇప్పుడు నేను ఒక పని చెప్పాను అనుకోండి, సువర్ణ గారికి ఒక పని చెప్పాను, ఆయన చెప్పిన వెంటనే చేసేసాడు అనుకోండి, అది విధేయత చూపించడం. నేను పీటర్ గారికి పని చెప్పాను, ఆయన నాకు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అవదు నాకు అని 2 రోజులు లేట్ చేసి అనుకోండి చేశారు అనుకోండి, మనస్ఫూర్తిగా చేయకపోతే అది అవిధేయత చూపించడం. చూడండి, బలవంతం కాకుండా మనస్ఫూర్తిగా చేయడం అనేది దేనిలో చెప్తుందంటే బైబిలు 2వ కొరింథీ 9వ అధ్యాయం 2వ కొరింథీ 9వ అధ్యాయం 7-8 వచనాలు. 2వ కొరింథీ 9వ అధ్యాయము 7-8 వచనాలు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలవంతంగా కాకుండా, ఇప్పుడు 120వ సంవత్సరం యానివర్సరీ జరుగుతుంది, 17వ తారీఖున ప్రోగ్రాం ఉంది కాబట్టి మీ కుటుంబాల్లో నుండి ఇంటికి ఇంత తలకొక ఇంత ఇవ్వండి అని మన సంఘ నాయకులు ప్రకటన చేశారు, నా ద్వారా కూడా ప్రకటన చేయించారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా తప్పదురా బాబు, వెళ్ళేటి పీని చేస్తున్నారు, వారం వారం కదే మైకట్టుకుని దంచుతూ ఉన్నారు, ఇవ్వకపోతే ఏమవుతుందిలే, వీళ్ళు పోరు పడలేకపోతున్నాం, వీళ్ళు బాధపడలేకపోతున్నాం అని ఇచ్చారనుకోండి. ఒకవేళ మీరు ఇచ్చినా సనుక్కుంటూ వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వకపోతే ఏమవుతుందో, నన్ను ఏమనుకుంటారో అని ఇస్తే కనుక దాని ప్రతిఫలం నువ్వు పొందుకో. నువ్వు ఇస్తావు కానీ ఆ కార్యంలో పాలిభాగస్తుడివి పాలిభాగస్తురాలు అవుతావు, కానీ నువ్వు సంతోషంతో ఉత్సాహంతో దేవుని పనిది కాబట్టి నేను ఇస్తాననేటువంటి ఉద్దేశంతో నువ్వు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా.
ఈ ఉత్సాహంగా అంటే ఎవరు విధేయత చూపించినటువంటి ఇదిగమ్మా ఈ కార్యం జరుగుతుంది, ఈ ప్రోగ్రాం చేద్దాం అని ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే ఇదిగోండి మా ఇంటి పేరు మీద ఎంత రాసుకుని అని చెప్పారు చూడండి, వారు విధేయత చూపించినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఇవ్వనివ్వండి, వాళ్ళందరూ ఎంత ఇస్తారో చూసి అప్పుడు నేను ఇస్తానంటారు చూడండి, అది అవిధేయత లెక్కలోకి వస్తుంది. అలా ఇచ్చిన దాని ఆశీర్వాదం వారు పొందుకోలేరు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు నన్ను తిట్టుకున్న పర్వాలేదు, ఎంతమంది పాస్టర్లు వచ్చినా కూడా ఈ వాక్యాన్ని వివరించమంటే దాని అర్థం ఇదే. సనుక్కోకుండా విసుక్కుండా ఇవ్వడం అంటే చెప్పిన వెంటనే ఇచ్చిన వారు దీవించబడతారు. ఆలోచించి అందరిచ్చిన తర్వాత ఇద్దామనుకున్న వారు అందరికంటే ఇచ్చిన ఆఖరిలో ఇచ్చినా కూడా వారు దీవించబడరు. ఎందుకంటే వారు ఆలస్యం చేసి వాళ్ళు ఎంత ఇస్తారో చూసుకొని వాళ్ళని బట్టి ఇద్దాం అనుకుంటారు కనుక, మనుషులను బట్టి వారు ఆలోచన చేస్తున్నారు కాబట్టి వారికి దీవెన రాదు. ఎందుకంటే వారు విధేయత కలిగి లేరు. విధేయత అంటే ఏంటంటే సనుక్కోకుండా మనస్ఫూర్తిగా చేయడం, చెప్పిన వెంటనే చేయడం. ఎన్ని కోణాలు విధేయతలో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి ఇప్పుడు దేవుని బిడ్డలారా. కనుక దేవుని విషయాల్లో ఆలస్యంగా చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. అలా ఆలస్యంగా చేసిన ఆ పని ఆలస్యంగా చేసినా కానీ పని చేసేసామన్న తృప్తి ఆ చేసిన వారికి ఉండొచ్చు, కానీ అది ఆలస్యంగా చేసినందుకు రావలసినటువంటి దీవెన రాదు ప్రియ దేవుని బిడ్డలారా. అనుకున్నది. అందుకే ఒక సామెత హిందీలో ఏమంటారంటే కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో అంటారు. అంటే రేపటి పని ఈరోజే చెయ్యి, ఈరోజు పని ఇప్పుడే చెయ్యి అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపటి పని ఈరోజే చెయ్యి, ఈరోజు పని ఇప్పుడే చెయ్యి. అంటే రేపు కదండి చూసుకుందాం, ఈరోజు కొంచెం పడుకుందాం అని కాదు, ఇప్పుడే చేసినప్పుడు ఎప్పుడైతే అంత ఎలర్ట్గా ఉండి ముందుంటామో అప్పుడు మనం దీవించబడతాం ప్రియ దేవుని బిడ్డలారా. విధేయతలో ఒక అర్థం ఏంటంటే బలవంతంగా కాకుండా మనస్ఫూర్తిగా చేయడం. దేవునికి స్తోత్రం. విధేయతలో మరి ఒక కోణాన్ని మనం చూద్దాం. విధేయత అంటే మరొక కోణం ఏంటంటే వివాదము లేకుండా చేయడం, అంటే గొడవ చేయకుండా చెప్పిన పని చేయడం. చూడండి, దానికి ఉదాహరణ ఆదికాండంలోనే 22వ అధ్యాయము, ఆదికాండంలోనే 22వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదాం. 1 నుండి 3 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాముకి పిల్లలు ఎప్పుడు పుట్టారు? ఎప్పటి నుంచో వింటున్నాం కదండి. ఎప్పుడు పుట్టారు? మంచి వయసులో పెళ్లి చేసుకుని వెంటనే పుట్టారా? కాదు. ఎప్పుడు పుట్టారు? వృద్ధాప్యంలో. 90 సంవత్సరాల వయసు షారాకి, 99 సంవత్సరాల వయసు అబ్రహాముకి ఉన్నప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయింది. 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు. దేవునికి స్తోత్రం. 75వ సంవత్సరంలో దేవుడు పిలిచాడు అబ్రహాముని. 75వ సంవత్సరంలో పిలిచి, చూడు ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. 75వ సంవత్సరం అయిపోయింది, 80వ సంవత్సరం వచ్చేసింది, 85వ సంవత్సరం వచ్చేసింది, 90వ సంవత్సరం వచ్చేసింది. షారా అంటుంది, ఏదయ్యా దేవుడు పిలిచాడన్నావు, మన ఊరంతా విడిచిపెట్టి వచ్చేసాం, మన ఇంట్లో వాళ్ళని బంధువుల్ని అందరిని విడిచిపెట్టి వచ్చేసాం, ఎక్కడ పిల్లలేరు జలాలేరు, ఏంటి నువ్వు చూస్తే ముసలోరు అయిపోతున్నావు, నేను ముసలిదాన్ని అయిపోతున్నాను, ఇంక మనకి సంతానం ఎక్కడొస్తుంది? ఇదిగో నా దాసి ఉంది, నా పనికత్తుతో నీవు మనకి ఒక సంతానాన్ని అయినా కను అని చెప్పి హాగరు అనేటువంటి తన దాసిని తన భర్త దగ్గరికి పంపించినప్పుడు ఇస్మాయిలు పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని చిత్తంలో కాదు, కానీ మనుషుని యొక్క ప్రేరేపణ, ఈ యొక్క షారా యొక్క బలవంతం మీద
ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. 90వ సంవత్సరం అయిపోయింది, 95వ సంవత్సరం అయిపోయింది. 99వ సంవత్సరంలో దేవుడు అబ్రహామును దర్శించాడు. అక్కడ అబ్రహాము కూర్చుని ఉన్నప్పుడు, బదరీ వృక్షం క్రింద కూర్చున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చినప్పుడు వారికి చక్కటి ఆహారం సిద్ధపరిచి వారికి భోజనం పెట్టిన తర్వాత వారు అబ్రహామును ఆశీర్వదిస్తున్నారు. మరలా వచ్చే సంవత్సరం ఇదే రోజుకి మీకు కుమారుడు పుడతాడు అని చెప్తున్నప్పుడు భోజనం చేస్తూ ఆశీర్వదించారు. వాళ్ళు ఆశీర్వదిస్తుంటే ఆ గుడారం బయట గోడ దగ్గర, తలుపు దగ్గర ఉన్నటువంటి ఈమె షారా నవ్వుకుంటుంది. ఇప్పుడు ఎక్కడ పుడతారు? 99 సంవత్సరాలు వచ్చేసినాయి, నాకేమో 90 సంవత్సరాలు వచ్చి ముసల్దాన్ని అయిపోయాను, గర్భము కూడా ఉడికిపోయింది, నాకు ఎక్కడ పుడతారని నవ్వుకుంటుంది. వీళ్ళు భలే చెప్తున్నారు, మంచిగా మాంసం తిని పైకి ఆశీర్వాదం ఇస్తున్నారని నవ్వుకుంది. నువ్వు నవ్వుకున్నావు కాబట్టి నీ కుమారుడికి నవ్వు అని పేరు పెడతావు, అనగా ఇస్సాకు అని పేరు పెడతావు అని చెప్పారు. హల్లెలూయా. మరలా సంవత్సరానికి ఇస్సాకు పుట్టాడు. వెంటనే లేక పుట్టాడేమో, దేవుని వాగ్దానం చేత పుట్టాడేమో. బాగా అబ్రహాము ప్రేమిస్తూ ఉన్నాడు, అతన్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. కంటికి రెప్పలు, ఇంకా అన్ని పనులు, ఇంట్లో పనులు చాలామంది ఉన్నారు, అన్ని పనులు వదిలిపెట్టేసి పిల్లోడిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒక రోజున ఆ కుర్రవాడు ఎదుగుతూ దగ్గర 12 నుండి 15 సంవత్సరాల వయసులోకి వచ్చాడు. మంచి వయసులో యవన కాలంలోనికి వస్తూ ఉన్నప్పుడు కుర్రవాడు ఎదుగుతున్నప్పుడు చూసి సంతోషిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒకరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత యెహోవా మాట్లాడుతున్నాడు. అబ్రహామా అన్నప్పుడు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు నీకు కలిగినటువంటి కుమారుణ్ణి తీసుకొచ్చి నేను చూపించే పర్వతం మీద నాకు బలర్పించు అని చెప్తే గనక, ఒకవేళ ఎలాగా నేను చెప్పినట్టుగా నీకున్న కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలర్పించు అని దేవుడు చెప్తే అబ్రహాం ఏం చేసేవాడు? దేవుని ద్వారా పుట్టిన ఇస్సాకు కాకుండా ఈ పని మనిషి ద్వారా, హాగర్ ద్వారా పుట్టిన కుమారుడు ఉన్నాడు కదా, ఇస్మాయిల్ని తీసుకెళ్ళి బలిచ్చేసేవాడేమో. ఎందుకంటే వాడు కూడా నాకు కొడుకే కదా, భార్య వేరైనా కొడుకే అవుతాడు కాబట్టి వాడిని తీసుకెళ్ళి బలర్పించేవాడేమో. కానీ దేవుడు అక్కడ అంటున్నాడు, నువ్వు బాగా ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకుని, హల్లెలూయా, పేరు పెట్టి చెప్పాడు, నువ్వు బాగా ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకుని తీసుకొని వచ్చి నాకు బలర్పించు అని చెప్పినప్పుడు, ఒకవేళ నీవు నేను ఆ స్థానంలో ఉంటే, అబ్రహాము యొక్క స్థానంలో ఉంటే గనక, మీరే కదా మా ఊరు విడిచిపెట్టేమన్నారు, మా బంధువులు విడిచిపెట్టేయమన్నారు, మాకు కలిగిందంతా విడిచిపెట్టేయమన్నారు, మీ మాట నమ్మి అన్నీ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత వెంటనే పిల్లలు పుట్టారంటే అది కూడా పుట్టలేదు. 25 సంవత్సరాలు ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. తిరిగిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత లేక కొడుకు పుట్టాడు కదా, బాగానే ఉన్నాడు, మేము ముసలోళ్ళం అయిపోతున్నాడు, ఎదుగుతూ ఉంటే చూసి సంతోషిస్తున్నాం. చివరికి ఇప్పుడేమో వాడిని తీసుకొచ్చి బలిచ్చేయమంటున్నావు. ఇది నీకు న్యాయమేనా? ఇది నీకు ధర్మమేనా అని అడిగేవారమేమో మనం ఉంటే గనక. ఒకవేళ పురుషుడు నెమ్మదిగా ఉన్న స్త్రీ అయినా అడిగేదేమో, యేసయ్య ఇది న్యాయమేనా నీకు? లేక ఒక కొడుకునిచ్చావు, వృద్ధాప్యంలో ఇచ్చావు, ఉప్పుకొనలా చూసుకుంటున్నావు, ప్రేమగా చూసుకుంటున్నావు, వాడిని బలిచ్చేయమంటావేంటి అని అడిగేదేమో. కానీ అబ్రహాము వివాదము చేయకుండా, దేవునితో గొడవ పడకుండా, దేవునితో వాగ్వాదము చేయకుండా దేవుని మాటకు విధేయుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే విధేయత అంటే అర్థం ఏంటంటే ఎదురు తిరిగి ప్రశ్నించడం. విధేయత అంటే ఎదురు తిరిగి ప్రశ్నించడం ఉండకూడదు మన జీవితంలో. ఇక్కడ అబ్రహాము ఎదురు తిరిగి ప్రశ్నించలేదు, వివాదము లేకుండా ఉన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. వెళ్ళాడు, తన కొడుకుని తీసుకుని వెళ్తున్నప్పుడు కొడుకు అడుగుతూ ఉన్నాడు, తండ్రి పొలాలు ఉన్నాయి, నిప్పుంది, అదేవిధంగా కత్తి ఉంది, మరి బలర్పించడానికి బలి వస్తువు ఏది అని అడిగాడు. బలి వస్తువు ఏది అని అడిగినప్పుడు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ అబ్బాయి ఎంత వయసులోకి ఉన్నాడో అని. అతనికి అవగాహన ఉంది, బలర్పించాలంటే ఒక బలి పశువు ఉండాలి, కట్టెలు ఉండాలి, అలాగే కత్తి ఉండాలి, అవన్నీ ఉంటేనే బలర్పించడం. కాబట్టి ఇక్కడేమో నేను పొలాలు మోసుకొస్తున్నాను, నువ్వు దీపం పట్టుకున్నావు, అలాగే కత్తి పట్టుకున్నావు, మరి బలి వస్తువు ఏది అన్నప్పుడు
ఏ తండ్రి చెప్పగలుగుతాడు? నిన్నేరా బాబు చంపేస్తాను అని చెప్పగలుగుతాడా? చెప్పలేము. కానీ అక్కడ అబ్రహాం ఏం చెప్తున్నాడంటే యెహోవా ఈరే, హల్లెలూయా, దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. వెళ్ళి ఆ యొక్క కట్టెలన్నీ పేర్చిన తర్వాత పుల్లలన్నీ చక్కగా పేర్చి, మనం హైందవ సహోదరులు చనిపోయినప్పుడు చూస్తూ ఉంటాం, చనిపోయిన వారికి చితిని పేరుస్తారు కదా, ఆ విధంగా చితిని పేర్చినట్టుగా కర్రలు పేర్చి దాని మీద కాళ్ళు కట్టేసి ఈ యొక్క కుమారుణ్ణి పడుకోబెట్టాడు. కొడుకుని ఆ విధంగా పడుకోబెట్టినప్పుడు, నాన్న ఇదేమన్నా న్యాయంగా ఉందో నీకు? ఒక్కగానొక్క కొడుకుని లేక పుట్టాను, ఈరోజు వరకు ఎంతో గారాభంగా నన్ను పెంచావు, నాకు ఏది కావాలంటే అది ఇచ్చావు, ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా చంపేస్తావా అని ఒకవేళ ప్రేమించే కుమారుడైతే ఇలా ప్రశ్నిస్తాడేమో. ఒకవేళ ఆ వయసుకు వచ్చినటువంటి కుమారుడు ఇంకో విధంగా కూడా మాట్లాడొచ్చు, నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు, దీని మీద నువ్వే పడుకుని నువ్వే చావు, నువ్వు దేవుడేదో చెప్పాడు అంటున్నావు, అదేదో నువ్వే విని నువ్వే ఆ విధంగా చేసుకొని తప్పించుకునేటువంటి కుమారులు కూడా ఉండొచ్చు. కానీ అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు తండ్రి మాటకు విధేయుడై ఉన్నాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయుడయ్యాడు. అబ్రహాము కుమారుడు కూడా తండ్రి చేసే పనికి విధేయుడయ్యాడు. ప్రశ్నించలేదు, వాగ్వాదం చేయలేదు. విధేయత అంటే ఇదే, మళ్ళా తిరిగి ప్రశ్నించడం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విధంగా కత్తి పైకి ఎత్తినప్పుడు వెంటనే దేవుని దూత మాట్లాడుతుంది, అబ్రహామా ఆగో, నీ కొడుకును కూడా నాకు ఇవ్వడానికి నువ్వు వెనతిరగలేదంటే నువ్వు నా యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నావో నాకు తెలుస్తుంది. వాడిని ఏం చేయొద్దు, ఇదిగో ఆ పక్కన ఒక పొట్టేలు ఉంది, ఆ పొట్టేలుని తీసుకొచ్చి బలిచ్చే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విధేయత అంటే అది ప్రియ దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు మనకి అసాధ్యమైనటువంటి పనులు, దేవునికి మనకు ఏమీ లేని పరిస్థితి, కానీ దేవుని పనికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో కూడా నాకు ఏమీ లేదని తెలుసు కదా, నాకున్నది ఇది ఒక్కటే తెలుసు కదా, అయినా నీకు ఇవ్వాలని ఎలా ప్రేరేపిస్తున్నావు ప్రభువా? ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు విధేయుడివై దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నీ కొరకు వేరొక పొట్టేలును ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని విశ్వసించినప్పుడు, ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు, ఆ వాక్యము మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. మనము దేవునిని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని మాటకు విధేయులం అవ్వాలి. అప్పుడే మనం దీవించబడతాం. దేవుని మాటలకు అవిధేయులుగా ఉంటే మనం దీవించబడాం. గడిచిన కొద్ది దినాలుగా దేవుని వాక్యాలు వింటున్నాం, కానీ దానిని మన జీవితంలోనికి తీసుకోవట్లేదు, ఆ మాటలకు విధేయులం కావట్లేదు. విన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఆదివారం సమయాన్ని వెచ్చించి శ్రమతో కూడుకొని వచ్చి 40 నిమిషాలు అరగంట వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని వినకపోతే, ఆ వాక్యానికి విధేయురాలిగా ఉండకపోతే ఆ వాక్యము మన జీవితంలో ఫలాలు తీసుకురాదు, ఆశీర్వాదాలు తీసుకురాదు. కనుక మనం విధేయులుగా ఉందాం, వాక్యాన్ని విన్నదాన్ని మన జీవితంలో అన్వయించుకుందాం, ఆచరించుదాం, పాటించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.